మా అన్నయ్య గురించి చెడుగా ఇంకొక మాట మాట్లాడినా నీకు ఇంట్లో స్థానం ఉండదని గుర్తుంచుకో. మన ఆస్తి కాల్ చేయడానికి వీడేస్తున్న పథకాలు ఏమిటో తెలియక మీరందరూ నన్నే తిడుతున్నారు. ఓకే, ఈ ఇంట్లో నాకు స్థానం లేదని తెలిసిన తర్వాత నేను మాత్రం ఎందుకు కూరుకోవాలి? నా వాట నాకు పారేయండి. నీకు రావాల్సిన బాట నాన్న ఉండగానే పంచుకుని నీ వ్యసనాల కోసం తగలెట్టుకున్నావు. నువ్వు చెడ్డవాడివైనా తమ్ముడిని ఇంట్లో ఉండనిచ్చాను. ఇన్నాళ్లు నిన్ను పోషించాను. ఈ ఆస్తి నాది. నా తరువాత నా 2 బిడ్డలకు చెందుతుందే గాని ఇందులో ఒక నయా పైసా కూడా నీకు రాదు. రాదు అనగానే సరిపోదక్క. మిమ్మల్ని అందరినీ 33 కోట్లు తిప్పైనా సరే నా వాటా నేను దక్కించుకోకపోతే నా పేరు గోపాలకృష్ణే కాదు. మావయ్య, ఎవడరా నీకు మావయ్య? మా అక్కకు నాకు కలహం తెచ్చింది నువ్వు. మా ఆస్తిని బతికుండగా మీ బాబు అనుభవించాడు, ఇప్పుడు నువ్వు అనుభవిస్తావు. అసలు మా ఆస్తి కలవకపోతే నువ్వు మీ బాబు అడుక్కుతునేవాడు. ఎంతసేపు ఎంత నీచంగా మాట్లాడినా మా అమ్మకు తమ్ముడు అని సహించాను. ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. గెట్ అవుట్ అవుతాను రా. కానీ ఏదో ఒక రోజు నిన్ను ఇంటి నుంచి గంట వేసే రోజు వస్తుందని మాత్రం గుర్తుంచుకో. ఆ రోజు వస్తేనే మీ లోకంలో గుర్తుంచుకో. తొందరపడ్డానమ్మా. లేదు బాబు, ఈ ఇంట్లో మనుషులకు తప్ప మృగాలకు చోట్లేదని నిరూపించావు. చాలా మంచి పని చేశావు. పద బాబు, రామ్మా. దండాలు. నువ్వు దండాలు పెట్టినప్పుడల్లా నా గుండె దడగా ఉంటుందయ్యా. ఏమిటి పొద్దున్నే బయలుదేరావు? చాలా కష్టంగా ఉంది, అడ్వాన్స్ ఇప్పించండి బాబు. ఎన్నిసార్లు అయ్యా నీకు అడ్వాన్స్ ఇప్పించడం? ఇదిగో, లక్ష్మిని గౌరవించడం తెలియాలయ్యా. మా మామగారు నాకు పెళ్లినాడు పెట్టిన ఒకే ఒక చొక్కా, పంచ, టవల్ ఇవే ఉతుక్కుంటాను, ఇవే దొడుక్కుంటాను, మార్చను. ఇదిగో, చెప్పుల జత కూడా ఎప్పుడన్నా ఏదైనా రాళ్ళు, రప్పలు, ముళ్ళు ఉంటే తప్ప ఉపయోగించను. పొదుపంటే నన్ను చూసి నేర్చుకోవాలయ్యా. చాలా కష్టంగా ఉంది. 10 మంది పిల్లలు బాబు. 10 మంది పిల్లలా? నీకు వేరే పని లేదా? ఎందుకన్నావయ్యా? 10 ఏళ్ళు అయింది కదా, ఇంతవరకు ఒక్కళ్ళనన్నా కన్నానా? ఎందుకయ్యా భూమికి భారం? పొరపాటైంది, ఈసారి క్షమించి ఏదైనా సాయం చేయండి బాబు. అయ్యా అదేదో నాకు తెలియదు, మీరు వెళ్ళి అయ్యగారు అడుగు. బాబాయ్ తెలియదయ్యా, నీకు దండం పెడతాను. నన్ను వదిలే. బాబు నమస్కారం బాబు గారు. దండాలు బాబు. నమస్కారం బాబు గారు. బాబు గారు, ఇతను అడ్వాన్సో అని మన ప్రాణాలు తీస్తున్నాడండి. శివయ్య, నాకంతా తెలుసు. అతను డబ్బులు ఇచ్చి పంపించు. అయ్యా, మీరు నా మాట కొంచెం విని. శివయ్య, నీ పిసులు పెడుతున్నా నా దగ్గర చెప్పినట్టు చెయ్యి. చిత్తం బాబు, 10 కాలాల పాటు చల్లగా ఉండండి బాబు. నేను ఎప్పుడు చల్లగానే ఉంటాను. నువ్వు నీ భార్య పిల్ల క్షేమంగా ఉంటే నాకు అంతే చాలు. వస్తాను. ఈ మహానుభావుణ్ణి ఆ మహాలక్ష్మే కాపాడాలి. రామయ్యా, చూస్తున్నాను. పని చేయాలి, శ్రద్ధగా పని చేయాలి. దండాలు బాబు గారు. నమస్తే. సంగే బాగున్నారా? బాగుందండి. మీరు ఇచ్చిన డబ్బుతో ఆయన ఆరోగ్యం బాగింది బాబు. అంతా మీదయ్యా. వస్తాను. ఏమిటండి, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరో పాట పాడుతున్నట్టు అనిపిస్తే ఇలా వచ్చాను. అబ్బే, అదేం లేదు, రండి వెళదాం. గౌరీ, గౌరీ, అదైతే నిన్ను ఎలా చూస్తుంటే నా మనసంతా మజ్జిగల కొట్టాడు గిలగిలగిలగిలాడిపోతుంది. ఏం చేత ఒంట్లో పైత్యం ఎక్కువైతే అట్టగే ఉంటుందిలేండి. కరెక్ట్ గా చెప్పావే. అంచేతే ఇవాళ నీ పైత్యం నా పైత్యం వదిలిపోవటానికి నీ చేత రూపాయి బిళ్ళ ఎగరైతే ప్రోగ్రామ్ పెట్టేసుకున్నా. ఎగరై అదేదో నువ్వే ఎగరేసుకో. గౌరీ, 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 ఆగు. ఇది నీ చేతితో నువ్వే ఎగరేయాలి. తీసుకో, ఎగరై చెప్తాను. ఎగరై. ఏం పడిందే? బొరుసు. బొరుసా? అమ్మని నువ్వు భలే అదృష్టవంతురాలివే. అమ్మ పడితే నీతో కాలు జారాలని, బొరుసు పడితే నేను ముద్దెట్టుకోవాలని నేను ప్రోగ్రామ్ పెట్టుకున్నానే. నేనే. నేను కూడా ఇవాళ నీతో ప్రోగ్రాం పెట్టుకున్నాను మేనేజర్. మళ్ళీ పెట్టుకున్నావా? లక్ష్మి, ఏమిటలా కొయ్యబారిపోయావు? రూపాయి నీ చేత ఎగరించబట్టావా? మీ ఆవిడతో ఈ సంగతి చెప్పమంటావా? ఏదైనా ఒక ప్రోగ్రాం నువ్వే పెట్టుకో. వద్దు లక్ష్మి, మా ఆవిడికి చెప్పద్దు. దానికి తెలిసిందంటే నా పని డబుల్ ప్రోగ్రామ్ అయిపోతుంది. భరించలేను.
మళ్ళీ ఎప్పుడైనా గౌరీ చేత రూపాయి ఎగరేస్తావా? తప్పు ఎగరాయించను. మళ్ళీ ఏ ఆడదానితో అయినా ప్రోగ్రాం పెట్టుకుంటావా? చీచి మా ఆవిడతో కూడా పెట్టుకోను. నన్ను క్షమించు విజయ్, నా తప్పుని తెలుసుకున్నాను. నాకు బుద్ధి వచ్చింది. నీకు బుద్ధి రావడమా? మసిబొగ్గు తెల్లబడడం, నువ్వు బాగుపడడం ఒకటే. నీలాంటి నీచుడు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. పో బయటికి. అక్క, తల్లి తర్వాత తల్లి లాంటి దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత భోజనానికి కూడా కరువైపోయింది. నన్ను క్షమించక్క. ఇప్పుడు క్షమించమంటున్నావు? ఆ రోజు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఏం కూసావు? మేము మర్చిపోయి అనుకున్నావా? తమ్ముడు, అమ్మా, మామయ్య మారేనని చెప్తున్నాడుగా, ఈ ఒక్కసారికి. నీకు తెలియదు బాబు, మంటల్లో పడ్డ పాముని బయటికి లాగితే అది తీసిన వాడిని ముందు కాటు వేస్తుంది. పశ్చాత్తాపం చెంది క్షమించమని అడిగినప్పుడు కాదనడం భావ్యం కాదమ్మా. ఈ ఒక్కసారికి మామయ్యని క్షమించు. అలాగే బాబు, నువ్వు మారామన్న నమ్మకంతో కాదు, ఇంటికి పెద్ద కొడుకు క్షమించమంటున్నాడు కాబట్టి ఒప్పుకుంటున్నాను. రామామయ్య భోంచేద్దాం. యాయ్ రారా, కూర్చో, వడ్డిస్తాను. శ్రీ మహాలక్ష్మి. అయ్యో, ఏమిటా కూర్చోవడం? కొత్తగా అడుగుతావేమిటే? చతికిలబడి కూర్చుంటే పంచి అరిగిపోదు. రేపు నీ చుట్టాలు ఎవరన్నా చస్తే తప్ప మా మామగారు నాకు కొత్త పంచి కొనిపెట్టాడు. నా మొహం మన్నట్టే ఉందిలే. అరే, కాకేశం ఏంటి? నా పళ్ళేది? పళ్ళు కడుగుదామని బావ దగ్గర పెట్టాను. రాత్రి కుక్కెత్తుకుపోయింది. కుక్కెత్తుకుపోయిందా? నీ మొహం మండా, అది మా తాతల నాటి కంచమే. అయితే పీడ వదిలిందిలే. వేడి వేడిగా వడలు చేశాను, హాయిగా. వడలు చేసావా? ఎందుకే ఖర్చు? పొద్దున్నే హాయిగా సద్దెన్నం పెట్టక. నీ పిసినారుతనం పాడుగాను. ఎందుకయ్యా సంపాదిస్తున్నావు తినడానికి తప్ప? మనకేమన్నా పిల్ల పాప? పుడతారులే, ఇంకా నేను అనుకోవడం లేదు. అనుకుంటూనే ఉన్నావులే 10 ఏళ్ల నుంచి. తిను వడలు. అవునొద్దు, ఒకటి చాలు. తినడానికైనా అదృష్టం ఉండాలి. నీ కర్మ. తిను. ఓన్లే, నీ సొమ్మేం పోయింది. ఎంత నిగినిగిలాడుతోంది. ఎంత నూనె వేసావే? ఉండు చూద్దాం. ఒక్క వడకు 4 వీషలు. ఇలా కూర్చో. ఎలాగూ సాయంకాలం నూనె రాసుకుంటావు కదా, ఖర్చు తగ్గుతుంది. ఇది రాసుకో. నాకే అంత కర్మ పట్టలేదు, నువ్వే రాసుకో. ఎక్కడ రాసుకోను? నీ నెత్తికి, నీ మొహానికి రాసుకుంటానే. నా బాధ్యతం, నా లక్ష్మి, నా సంపాదన. ఊరిగా పారేస్తానా? సస్తే పారేను. ఏమిటండి రోజు చూస్తున్న ఈ పూల మీద మీకు తనివి తీరడం లేదా? ఇవి పువ్వులు కాదు శారదా, ఆ భగవంతుడి నవ్వులు. మనిషి బ్రతికేది ఎంతకాలమైనా జీవితం పువ్వులా పరిమళించాలని ఆ భగవంతుడు మనుషుల మధ్య ఈ పువ్వుని సృష్టించాడు తెలుసా? ఈ పువ్వులు ఏదో ఒక రోజున మిమ్మల్ని పెద్ద కవిగా మార్చేస్తాయేమో. మనలాంటి పేదాలు కట్టాలని తాము కట్టాలుగా భావిస్తున్నారు కనుకనే ఆ బాబు గారికి బంగారు లాంటి పెళ్ళాన్ని ప్రసాదించాడు ఆ దేవుడు. ఆ ఇద్దరిని చూస్తుంటే సీతారాముని గుర్తొస్తున్నారే. ఏమండి, కాఫీ. మన గులాబీ పూల మొక్కలన్నీ ఎవరో పాడు చేశారండి. పశువులు పడ్డాయేమో. కాదు, ఖచ్చితంగా ఇది మనుషులు చేసిన పని. అక్కడ కాళ్ళ అడుగుదాడులు కూడా ఉన్నాయి. ఈ పట్టి అక్కడే దొరికింది. రెక్కలు ముక్కలు చేసుకొని కాయ కష్టం చేసే మన జీతాల్ని యజమానులు ఎప్పటికీ పెంచకుండా మన శక్తిని, శ్రమని దోపిడీ చేస్తున్నారు. అందుకే వాళ్ళు మేడ మీద మేడ కట్టి లక్షలు సంపాదిస్తుంటే మనం రోజు రోజుకి అధోగతికి దిగజారిపోతున్నాం. మన జీతాలు పెంచమని మనం సమ్మె చేయాలి. సమ్మె ద్వారా ఆందోళన చేయాలి. మన కోరికలు తీరే వరకు యజమానుల కాళ్ళ కింద మంటలు పెట్టాలి. మన మంచిని కోరిన లక్ష్మి మాటలు వింటే మన కష్టాలు తీరుతాయి. సమ్మె చేస్తే కూలీ పెంచుతారంటావా? మనందరం ఒక్క మాట మీద నిలబడితే తప్పకుండా పెంచుతారు. అయితే నువ్వు చెప్పినట్టుగానే సమ్మె చేస్తాం. ఏం జరిగిందయ్యా? మన ఫ్యాక్టరీలో కూలీలు స్ట్రైక్ చేస్తున్నామండి. ఎప్పుడు లేని మన ఫ్యాక్టరీలో స్ట్రైక్. అవును బాబు గారు, లక్ష్మణ్ ఒక విప్లవం చేయిస్తోంది. తమరు వెంటనే రాకపోతే నాకు టాపు రేపి సాటాలను కట్టేటట్టుంది.
నడిపిస్తున్న మీ నాయకురాలు ఎవరు? ఎప్పుడో నిర్ణయించిన జీతాన్ని ఇప్పటిదాకా పెంచకుండా ఉంచడం అన్యాయమని చెప్పడానికి స్ట్రైక్ చేస్తున్నాం. యంత్రాలకు సైతం వారానికి ఒక రోజు సెలవిస్తున్నప్పుడు రక్త మాంసాలతో నిండిన మాకు ఎందుకు సెలవివ్వరని అడుగుతున్నాం. రక్తాన్ని కరిగించి చెవటగా మార్చి మీ లాభాల కోసం రాత్రింపవళ్లు శ్రమించే మాకు బోనసులు ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాం. కార్మిక సంఘం కార్మిక సంఘం గోవిందు, వాళ్ళు ఎవరిని ఇస్తామని చెప్పు. యూనియన్ లీడర్ లక్ష్మణకి యూనియన్ లీడర్ లక్ష్మణకి ఎందుకు లాగుతారు? అడిగిన ఇస్తారా అయ్యారు? వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి. దండలు బాబు గారు. నమస్కారం. ఏంటి బాబు గారు ఇలా దయచేశారు? మిమ్మల్ని అందరినీ చూసిపోతామని మన ఫ్యాక్టరీలో కొత్తగా చేరిన లక్ష్మి దగ్గరండి. ఏమన్నా చెప్పంటారా బాబు? అక్కర్లేదు, ఊరికి అడిగాను. వెళ్ళొస్తాను. శివయ్య, దీపాలు కూడా ఆర్పు కూర్చున్నట్టుండే. ఓ శివయ్య! ఎవరు? మేనేజరా? రావయ్యా రా. ఏమిటండి దీపాలు ఆర్పు కూర్చున్నారు? కరెంటు పోయింది అనుకున్నామంటే ఊరంతా కరెంటు ఉందే. కరెంట్ ఏమీ పోలేదు, నేనే ఆర్పి కూర్చున్నా. కొంప తీసి రూపాయి బిళ్ళ కార్యక్రమంలో గారు ఉన్నారా? అదేమీ లేదు, నువ్వు అక్కడే ఉండు. ఇవాళ ఎప్పుడు ఎందుకు వచ్చావయ్యా? అయ్యగారి పని మీదే వచ్చా. కోర్టులో పని ఉందట, రేపు ఉదయం 6 గంటలకి వచ్చి అయ్యగారు నేను కలవమన్నారు. ఓహో అలాగా, రేపు వస్తానని చెప్పు. సరే, ఈ ఫైల్లో కొన్ని కాగితాలు మీ సంతకాలు చేయాలి. లైట్ వేస్తే బాగుంటుందేమో. లైట్ మాత్రం వేను. ఓరిని పిసినారితనం మండిపోను. కరెంటు ఎక్కడ ఎక్కువైపోతుందో అని బెంగ నీకు. సరే, నేనే అగ్గిపుల్లకి ఇస్తాను. ఏమిటయ్యా చీకట్లో అవుతారో? పంచం మాసిపోతుందని ఒప్పుకొని కూర్చున్నానయ్యా. ఎవరయ్యా వచ్చింది? అమ్మా, మీరెలా ఉన్నారు? నాలాగా లేదు. ఏమిటా పాడు మాటలు? మర్యాద మంతి లేకుండా పంచి కట్టుకోవయ్యా, లైట్ వేస్తాను. ఇంకా ఎందుకే పంచ? చాప చుట్టుకున్నాను, వెయ్యి లైట్. వేస్తున్నాను. ఎవరైనా వింటే నవ్విపోతారయ్యా నీ పిసినారితనానికి. ఇంత కాపీరంగా పైసా పైసా కూడబెట్టి కట్టుకుపోతావుతాయా? కొని పెట్టాలి పిల్ల జల్ల కూడా లేరు. సంతకాలు పెట్టు. ఈ అవతారంతో సంతకాలు పెట్టుకోవడానికి నాకే సిగ్గుగా ఉందాయా? రేపు బట్టలు వేసుకుని ఆఫీస్కి వచ్చి నువ్వే సంతకాలు పెట్టు. విన్నావా? ఎన్నాళ్ళు ఇలా గొడ్రాలు బతుకు బతకాలి? అందుకే ఆయన్ని రమ్మన్నాను. ఆయన్ని రమ్మన్నావా? ఎవరే ఆయన? డాక్టర్ గారు. నీకేం జబ్బు? నాకు కాదయ్య జబ్బు, నీకు. పిల్లలు పుట్టడానికి ఆపరేషన్ చేయించడానికి రమ్మన్నాను. పిల్లలు ఎక్కువైతే వద్దనడానికి ఆపరేషన్ చేస్తారు గాని పిల్లలు పుట్టడానికి కూడా ఆపరేషన్ చేస్తారా? చేస్తారు చేస్తారు. ఆ డాక్టర్ పేరేం పేరు? కసాయి. కషాయ? అదే, కంచెర్ల సాయి. కంచెర్ల షాయి. ఎవరబ్బా కొత్త డాక్టర్? వాడి పేరేనే వినలేదే. తీసుకోండి బాబు, అమ్మవారికి మావారి పేరుని సమర్పించండి. ఈ రోజుల్లో కూడా అమ్మవారి ఉత్సవం ఇంత ఘనంగా జరుగుతుందంటే మీ దానగుడమే కదమ్మా దానికి కారణం. అదిగో పెద్దబాబు గారు వస్తున్నారు. నమస్కారం బాబు. నమస్కారం. ఏమిటమ్మా? రేపు అమ్మవారి జాతరకి మనల్ని పిలవడానికి వచ్చారు. తప్పకుండా వస్తాం. వస్తాం బాబు. వస్తాం బాబు. ఏమిటండి చీకట్లోనే కూర్చున్నారు? ఏమీ లేదు శారదా. ఏమిటండి అలా ఉన్నారు? ఒళ్ళంతా కాలిపోతుంది. ఉండండి, టాబ్లెట్ తీసుకొస్తాను. అక్కర్లేదు శారదా, అదే తగ్గిపోతుంది. సరే, పడుకుందరు కానీ రండి. మేడం ఎవరు లేరు? లేకపోతే మాట్లాడేది ఎవరు? ఇల్లా, ఇంటి తలప? కాదు, ఇంటి గొళ్ళెం. అయ్యో, డాక్టర్ గారిని బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు ఏమిటయ్యా? ఆయన ఏమైనా ముష్టి వెధం అనుకున్నావా? డాక్టర్ కసాయ్. ఆపరేషన్ బాగా జరగాలి, గుడికెళ్ళి మొక్కుకుని వస్తున్నారు. పదండి డాక్టర్ గారు. రండి రండి డాక్టర్ గారు, కూర్చోండి. యావయ్యోయ్, రావయ్యా. ఈయనే డాక్టర్ కసాయ్.
వీరేనా మీ హస్బెండ్? అవును బాబు, నేనే ఆ దౌర్భాగ్యుణ్ణి. గ్లాడ్ టు కట్ యు. కట్ బియా? అదే ఆపరేట్ యు. మొట్టమొదటిసారి మీకు ఆపరేట్ చేయటం నా అదృష్టం. నా దురదృష్టం. అలా అనకయ్యా, ఆయన మన పాలిట దేవుడు, నువ్వు ఊరుకో. ఎస్ సుఖరుందా? మీ దయ వల్ల ఇంకా నాకు ఆ వ్యాధి రాలేదు బాబు. నీ ఒంట్లో కాదయ్యా, ఇంట్లో ఉంది డాక్టర్ గారు. ఎందుకు? నా నోట్లో పోసుకోవడానికి. ఆ? చక్కెర వ్యాధి నాకుంది. ఎక్కువగా ఇంజక్షన్లు తీసుకోవడం వల్ల మైకం వస్తుంది. చక్కెర తింటే తగ్గుతుంది, లేకపోతే గుండాకి చచ్చిపోతుంది. అంత పని చేయకండి, ఇప్పుడే తీసుకొస్తాను. వచ్చేటప్పుడు వేడి నీళ్లు తీసుకురండి. అలాగే. వేడి నీళ్ళు ఎందుకండి? ఏం లేదు, మీకు ఆపరేషన్ చేసే సమయంలో నాకు మైకం వస్తే మాత్ర వేసి తాగడానికి. ఓహో. అయ్యా, మీరు ఎంతవరకు చదివారు? చాలా చదివానండి, కానీ గుర్తులేదు. చదివిందే గుర్తులేదే, నాకెలా ఆపరేషన్ చేస్తావయ్యా? ఆ, ఇదిగోండి. ముండా ఇవాళ నాకు మూడింది. ఉందా? ఉంది. అది కూడా తింటావా? ఇంట్లో కదయ్యా, నీ ఒంట్లో. ఇంట్లో చక్కెర ఉందా అని అడుగుతున్నావు, ఆ. ఒంట్లో ఉప్పు ఉందా అని అడుగుతున్నావు. భలే డాక్టర్ అయ్యా నువ్వు. ఏయ్, ఉందా లేదా? లేదు. వెరీ గుడ్ మేడం. ఉమ్, ఇంకా ప్రారంభిద్దామా? మీదే ఆలస్యం. రెడీ? నేను రెడీగా లేను. అయ్యో, అంత పెద్ద కత్త ఎందుకయ్యా? ఆపరేషన్ చేసే సమయంలో జ్వరం రాకుండా ఒళ్ళు చల్లగా ఉండడానికి. నాకెప్పుడో జ్వరం వచ్చేసింది, తాగుతా ఇవ్వు. నీకు కాదు, నాకు. అదేమిటండి? పులకరించే మందు. అబ్బా, ఎంత తాగాడు. రెడీ? ఎక్కడ చేస్తారు? నేల మీదైనా, చాప మీదైనా, మంచం మీదైనా, గోడ కానించైనా కాస్త చోటు ఉంటే చాలు, ఎక్కడైనా చేసేస్తాను. ఆకాశం మీద చేయవా? అది పేషెంట్ చేసే పని, మనం ఆపరేషన్ చేశాక. చేసే దానికి కాదు, నాకు. పడుకో, నాకెవరైతేనేమి. మీకు నర్సుగా నేనుంటాను. అక్కర్లేదు. రే రంగా సింగా. వీళ్ళెవరు? ఇతను ఒక పచ్చి నెత్తురు తాగే హంతకుడు. హంతకుడైతే జైల్లో ఉండాలి గాని ఇక్కడెందుకు? నీ పొత్తి కడుపు కోయడానికి. మరి ఈయన పాత చెప్పులు కుట్టేవాడిని. పాత చెప్పులు కుట్టేవాడు అయితే ఇక్కడెందుకయ్యా? నీ పొత్తి కడుపు కోసిన తర్వాత కుట్టొద్దా? నిజమేనయ్యో, నిజమే. నిజమేనట, కొడతా చూడు. అయ్యా, ఆ. మీరేం చేస్తారు? నేనా లోపల పేగుల్ని రిపేర్ చేస్తా. రిపేర్ చేస్తావా? నువ్వు డాక్టర్ కాదురా, నువ్వు ఒక దయ్యానివి. అయ్ బాబాయ్. ఏయ్, ఇది ఇల్లు కాదు, పిచ్చాసుపత్రి. ఏయ్, వీడు ఆపరేషన్ చేస్తే పుట్టేది పిల్లలు కాదే, పందులు పుడతాయి. చేతి ఆపరేషన్ తగలయ్యా. పారిపోయాడు. అమ్మయ్యా, నేను వచ్చిన తర్వాత చేయకుండా పోలేదు. నీకన్నా చేస్తాను. పద. చేశాలరా కోతి వరవ. నీ మొహానికి తోడు 2 పెట్టెలు. కోతి మొహం. డాక్టర్గా?